హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారి రుచులు. ఈరోజు మన ఛానల్లో దోసకాయ పప్పు అన్నమాట. సో పప్పు అంటే నేను కందిపప్పు తీసుకున్నానండి. 1 కప్పు వరకు తీసుకొని వాష్ అయితే చేసుకొని పప్పు మునిగేంత వరకు కూడా వాటర్ పోసేసుకొని 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. దానిలోకి అయితే నేను 2 దోసకాయలు అయితే తీసుకున్నానండి. వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసి పోపుకి సరిపడా ఆయిల్ కూడా పోసేసుకొని పోపు గింజలు అయితే వేసుకోవాలి. పోపు వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కలు వేసేసుకొని అది కాస్త మగ్గనివ్వాలన్నమాట. సో కాస్త దోసకాయ ఉడికిన తర్వాత 2 టమాటాలు కూడా వేసేసుకొని ఉడకనివ్వండి. చూసారు కదా, ఈ విధంగా ఉడికిన తర్వాత ఈ టైంలో కొద్దిగా సాల్ట్ అయితే వేసేయండి, తొందరగా ఉడికిపోద్ది కర్రీ అనేది. సో ఈ విధంగా వేసుకొని కాస్త కలిపి 1 నిమిషం పాటు అయితే ఉడకనివ్వండి. ఇందులోకి అయితే నేను వెల్లుల్లి తీసుకున్నానండి. పప్పు కదా, వెల్లుల్లి అయితే బాగుంటుంది అనేసి వెల్లుల్లి కచ్చా పచ్చగా దంచి వేశాను. అది కాసేపు అయితే ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత పసుపు, జీలకర్ర పొడి, కారం పొడి కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం ఉడికించుకున్నటువంటి పప్పు కూడా వేసేసి మళ్ళీ ఒకసారి అయితే కలుపుకొని 2 నిమిషాల పాటు ఉడికించినట్లయితే మనకు కావాల్సినటువంటి పప్పు అయితే రెడీ అయిపోద్దండి. సో సింపుల్గా ఎంత తొందరగా అయిపోయింది కదా. సో రైస్లో కానీ టిఫిన్స్లో కానీ యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. కావాలంటే ఇందులోకి మీరు కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు, పులుపు కావాలి అనుకునే వాళ్ళు. సో కొద్దిగా కరివేపాకు వేసి కాసేపు ఉడికించి సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి దోసకాయ పప్పు రెడీ. ఇది అన్నమాట మన ఛానల్లో రెసిపీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్, ప్లీజ్ సపోర్ట్ మీ.